మందుబాటులో జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోరు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు. అమ్మాయి పక్క నేను Do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్. Idiots. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో. చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు. వచ్చేది ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. రా కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? అడుగు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. ఎనీ టైం వచ్చేవచ్చు. ఇక్కడున్నావేంట్రా? ఒరే సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంటే టైం ఉంది, డ్రాప్ చేస్తావా? రారా. మరి బైక్ స్లోగా నడుపుతున్నావు, నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నావా? బైక్ ని మెకానిక్ షెడ్యూకి తీసుకెళ్తున్నావా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో, గుంటను కూడా క్రాస్ చేశారా? ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం తీసుకెళ్తున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసలాడు కూడా క్రాస్ చేశారా? ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా. వాడు ఎద్దుల్ని హే హే అంటాడు, మనల్ని ఎగతాలు చేస్తున్నాడు తెలియటం లేదురా. ఒరేయ్, నా జీవితంతో ఆడుకోకురా, ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను, వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా. ఎందుకు? వద్దురా. నేను దింపుతాను రా. వద్దు. నేను దింపుతాను. రై ఏంట్రా, నేను దింపుతాను రా. ఒరేయ్, నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి, కుళ్ళురా. ఏంటండి ఏమైంది? ఏమీ కాలేదండి. వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్ట అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని. చిత్రం బళ్ళారే విచిత్రం, చిత్రం బళ్ళారే. ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి, నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవి ఇలా పడండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడింది దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు, ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా, ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను, డ్రాయింగ్ లో నేను. ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది.
ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. ఉడయ్ గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. హాయ్. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు, నువ్వు అక్కడున్నావు. మింగేశావా? అయ్యి బాబు అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం బత్త కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. చిలక గోరింకల ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఎదగల మీరు. అమ్మాయి ఎవరు? అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారేంటి? Shut up. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. నేను వాళ్ళ పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. ఓ అలాగా, సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్ తీసుకో. ఏంటి ఇయ్యా చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్, చార్మినార్ సైట్ అయింది ఎలాండే. రేయ్, కాగితాలతో తింటే మరణిస్తావే. బతికన్నాడు. ఆగమంటే ఆగలేదు, ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిచి అదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, అఫ్ కోర్స్. అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే అది రాసేస్తారు. ఏం రాస్తారు? జబ్బుగా అమృతాంజను. ఫూ! అబ్బా, తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఓ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. ఆ. నా గొలుసు. ఓ గొలుసు. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా వదిలేసేమిటి? ఏమండి, ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి, ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదనుకోతుంది. అబ్బా, కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. కదా కదా. ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. బెడ్డేది ఓవర్ ఒకరే. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకోం కదా ఆ, కదా. పటక్. నా కండలు ఊగటం లేదే. యాక్షన్ పోయింది. ఇట్స్ గాన్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ, స్నానం అయిపోయింది. నా స్కూల్ డ్రెస్ దే. మమ్మీ!
అదేంటి సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా? ఎంట్రన్స్ అదేంటయ్యా, మేము ఉండేది పైన. పై పోర్షన్. నీకేనా అబ్జెక్షనా? అబ్బే ఏం లేదు సార్, మీరు పదండి. ఫ్రూట్స్ స్వీట్స్ 200 వేస్ట్. రావయ్యా. వస్తున్నాను సార్. సచ్చా సచ్చా, వస్తున్నా. అమ్మయ్య, మనిషిని తీసుకొచ్చారా? ఆ రత్తయ్య గారు చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాట. మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి. అబ్బా నీకు పెద్దానికి టెన్షన్ పట్ట అలవాటు అయిపోయింది. నేను ఉన్నా కదా. ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈవిడ మా ఆవిడయ్యా. నీకు టవల్ కావాలా, లుంగి కావాలా? దేనికి సార్? కట్టుకోవడానికి. చిచి, నేను అలాంటి వాడిని కాదు సార్. శివా, నువ్వు ఇలాగే మా ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే. అంటే ఈ సున్నమంతా నేను మా మేడ కొట్టాలి. ఎంత 10 నిమిషాలు అయిపోతుంది. ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం. రాసొచ్చా? సార్, జీవితంలో నాకు తవలపాక సున్నం రాయడం కూడా చేత కాదు సార్. అది కూడా మా అమ్మే రాసిచ్చేది. నాన్ సెన్స్. ఏమిటి నేనే ఇల్లు కట్టుకున్నానా, పురాణాలు తవ్వమన్నానా? బ్రహ్మచారి కాబట్టి సిబ్బిలో సొల్లు కొట్టుకున్నాం అంతే కదా. కొడతావా? కొడతాను సార్. రాంబాబు, సున్నం వేస్ట్ చేయకు, అసలు తక్కువగా ఉంది. అలాగే పై పైన రాయకు, చక్కగా చిక్కగా కొట్టు. పదండి వెళ్దాం. హే భగవాన్, ఏమిటిదంతా? నా చదువు ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేను చేస్తున్న పనేమిటి? వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా, లేక నా ఫేసులో రవ్వంతా దోషం పెట్టావా? మెట్లు ఎక్కలేకపోతున్నా. ఇదిగో అబ్బాయి. ఏంటమ్మా? ఇక్కడ అయ్యాక కిందకి రా, మాకు కూడా కొడదు గాని. నీ పుట్టింట్లో కొట్టద్దా? ఏంటి నువ్వా? నువ్వు సున్నం కొట్టేవాడువా? మా ఆయన చేతి కింద పనిచేసే జవాన్ అన్నావు. నేను సున్నం కొట్టేవాణ్ణి, కుండలతో నీళ్లు మోసేవాణ్ణి, బలాలు తుడిచేవాణ్ణి. అవును, యాపిల్స్ తిన్నారా? అరటి పళ్ళు తిన్నారా? తిన్నారా? అరటి పళ్ళు, స్వీట్లు. నడురా నడు. ధర్మం చెయ్యండి బాబు. బాబు ఆడాళ్ళు ఎవరో లేరు, పైకి వెళ్ళు. రండి పైకి వెళ్దాం. ఆడాడు పైన ఏంటంటే లాగేస్తున్నారా? ఎక్కడికి రా, పైకి ఎగేసుకుపోతున్నావు? పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, పక్కింటికి. ఊరే ముస్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి. యా. సరే కానీ ఎదురుంటే వెళ్ళిపోదాం పదండి. కొట్టంటే రే, ఎదురింటోకి కాదురా, ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాళ భైరవి. మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా. ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. కంగ్రాజంటూ ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వటరా బాబాయ్. ఇది మొండి మొక్క కాదురా, గంధపు చక్కెర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్దిద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. Celebrating party? Yeah. If you don't mind, I will join with you. Please welcome. Oh, thank you. My dear, Charlie. Yeah. Oh. ఇక్కడ నీకేం పని? ఇట్లా మరి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా ఆర్ట్ బేస్ ఉంటుంటే ఏం కావాలి? నటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని టెంప్టింగ్ చేసి గాంధీనగర్ గడి అర్థం
అంటే చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్లో రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతంత పెట్టుకోండి, కలదోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణన్ గారండి, నారాయణన్ గారు, నారాయణన్ గారండి, నారాయణన్ గారు, నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార తమ్మంగాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరణం ఉందండి. చూద్దారండి. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. రా. ఈ కళ్ళజోడు ఎక్కడిదా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. అదే. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేస్తండి. అప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయిగో విగ్రహాలు. కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, తిరిగానండి. వచ్చాయి. వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శేఖరం, అది బిర్లా టెంపుల్ రా. అవి దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. గోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చాయి. వచ్చానండి. ఇక్కడికి వచ్చావురా. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లాగానండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, వచ్చానండి. రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఇలాగ వచ్చాయి, వచ్చానండి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. వచ్చానండి. ఇది పంజాగుడి సెంటర్. పంజాగుడి సెంటర్ కనపడుతుంది కదా, పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్యి బాబా అది ఇప్పుడు ఎందుకండి? ఏమన్నా పలకరించి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా. లేరండి. అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఓయ్, ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 ఆయ్. గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? అయ్యి బాబా నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియార స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? ఆయ్. అదిగో. చాలా థ్యాంక్స్ అండి. ఆ. మా మార్పులు ఎయిటింగ్ లో ఉంటదండి. ఆ. నేను వెళ్ళి వస్తానండి. అలాగే, ఆగు. ఓ 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు అంత ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? అదేంటండి? ఎందుకు ఇవ్వాలి? కొడతారా? ఎందుకు ఇవ్వాలి? మా మైకుని చూసుకుంటారండి. ఏయ్, ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఓన్లీ 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? ఎందుకు ఇవ్వాలంటావా? ఏరా, ఎందుకు ఎందుకు ఇవ్వాలంటావా? ఎందుకు అలా తను ఎత్తారేంటండి? సర్లేండి, ఇగో 100 ఉంది తీసుకోండి. ఆయ్. వెళ్ళు. ఆయ్. రే బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ ఆయ్. మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. వెళ్ళు. భలే చెప్పారండి, వెళ్ళి వస్తానండి. కొట్టేసా చూసావా 100 రూపాయలు. రే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా.